చేసిరు సారు. ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు అందరికి సర్వే చేసిరు కదా కులగారుల కోసం. చేసినప్పుడు మరి ఇల్లైనా కానీ మరి మా కొడుకుల పేర్లు కూడా రాయాలిగా రేషన్ కార్డు కోసం. రాయలేదు. ఎక్కడెక్కడో నల్గొండలో హైదరాబాద్ ఉన్న వాళ్ళ పేర్లు ఎవరు రాసిరు, మా రాయలేదు. చూడు మరిగా మేమేం చేయాలి? ఎవరి మీద చర్య తీసుకోవాలి? మేము మళ్ళీ దరఖాస్తు చేసుకోమంటున్నారు. మరి దరఖాస్తు చేసుకుంటే మరి రావట్లేవు అని అంటారు. మళ్ళీ తర్వాత ఎప్పుడు వస్తాయో మళ్ళీ తెలియదు కదా. ఇప్పుడు వచ్చిన పేరు అప్పుడు ఉండదు. మళ్ళీ దరఖాస్తు పెడుతుంది. కమిటీ ఎందుకు వేసారు సార్? మరి కమిటీ వేసి సర్వే చేయండి, ఇల్లు తిరగండి, కులగాన చేయండి. కమిటీ ఎందుకు వేసారు? మరి కమిటీ వేయదుగా. మరి కమిటీ వేసి కమిటీ పని లేక వేసారా? జీతాలు ఇచ్చి కమిటీలు ఏమిటికి ఇచ్చింది కమిటీ? ఇప్పుడు దానికోసం అయితే ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ వాళ్ళు చేయాలిగా. ఏం చేయలేదు. చూడొచ్చు, చాలా వరకు మాత్రం ఎలిజిబుల్ అవుతుందా లేదా అనేది అధికారులు చూసుకోవాలి. కానీ అధికారులు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పేర్లు వినిపిస్తున్నారని చెప్తున్నారు. దాదాపుగా ఈ గ్రామంలో చూస్తే ఇప్పుడు మీరు చదివినట్టు కూడా ఒక 70 మంది పేర్లు కూడా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కదా. ఇలా ఉందండి. 70 మంది అప్లికేషన్ అని అన్నాడు. వచ్చిన వాళ్ళే చదవమంటే చదువుతలేడు సారు. అయితే దానికి మేమేమంటున్నాం అంటే రేషన్ కార్డు లేదంటే నేనున్నా సార్, నాకు 2 ఎకరాలు కూడా అసలు 2 గుంటలు కూడా లేదు. నేను ఏదో ట్రాక్టర్ డ్రైవ్ అని సొంతం కొనుక్కున్నా. 1,50,000 పెట్టి 2 లక్షలు లోన్ పెట్టుకొని ట్రాక్టర్ కొనుక్కున్నా. నాది పోయింది. నాకు ఇప్పుడు రాదు. మరి నాకు భూమి లేదా ఏం లేదా, సొంతం పెట్టి పైసలు పెట్టి కొనుక్కుంటే నేను ఎలిజిబుల్ ఎట్లా కాదు? ఇక్కడ ఒక 2 గుంటలు ఇల్లు కట్టుకుందామని జాగా కొనుక్కున్నా. 2 గుంటలు కొనుక్కుంటే ఏమైంది? అది FTL కింద ఉంది అన్నారు. ఇల్లు కట్టుకుంటే పనికి రాదు. మళ్ళీ నేను నెలకు ఇప్పుడు 12,000 వేస్తారుగా, దానికి నేను ఎలిజిబుల్ కాదు. ఎట్లా? చాలా వరకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు, ఆ గ్రామ సభలు గ్రామస్తులంతా కూడా వచ్చి ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారు. కానీ గతంలో ఇక్కడ వచ్చినటువంటి పేర్లు చాలా వరకు లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉపాధి హామీ పథకం మేము పనికి వెళ్ళాము, భూమి లేని వాళ్ళం ఉపాధి హామీ పనిలో గతంలో కూడా పాల్గొనడం జరిగింది. కానీ ఉపాధి హామీ పనికి వెళ్ళినా కానీ తమ పేర్లు రాలేదు. మేము భూమి లేని వాళ్ళం, ఖచ్చితంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తమకు కూడా రావాలి, మేమంతా కూడా గతంలో పనిచేసిన వారని చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కువగా మహిళలు కూడా మొత్తం చూస్తూ వారంతా కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమ పేర్లు ఉన్నావా లేవా అని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.